अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము నిన్న రెండవ అధ్యాయం మూడవ పాదంలో విభక్తి ప్రకరణం నిన్న సంపూర్ణంగా చెప్పుకున్నాము. ఈరోజు నాలుగవ పాదం మొదలు పెట్టుకుంటాం. రెండవ అధ్యాయంలో నిన్న చెప్పిన పాఠంలో ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. అస్తు ప్రకృతం అనుసరామః. చూడండి, మనం ఈరోజు రెండవ అధ్యాయంలో చతుర్థ పాదం మొదలు పెట్టుకున్నాం. అథ చతుర్థ పాదః. ఏంటి చతుర్థ పాదం ఏమి ఇవ్వబడింది? ఏకవత్ భావ ప్రకరణం. ఏంటండి? ఏకవత్ భావ ప్రకరణం. ఏకవత్ భావం అంటే ఏమిటంటే మనకు ఏకత్వ వివక్ష ఏకవచనం భవతి, ద్విత్వ వివక్ష ద్వివచనం భవతి, బహుత్వ వివక్ష బహువచనం భవతి. అంటే ఒకరికి వివక్ష ఉంటే అక్కడ ఏకవచనం తెచ్చుకుంటాం, ఇద్దరికి వివక్ష ఉంటే మామూలుగా ద్వివచనం తెచ్చుకోవాలి. అదే ముగ్గురికి వివక్ష ఉందనుకోండి బహువచనం తెచ్చుకుంటాం. కానీ ఈ ప్రకరణంలో మనం చెప్పుకోబోయే ప్రకరణంలో ఒకే ద్విత్వ వివక్ష ఉన్నప్పటికీ కూడా బహుత్వ వివక్ష ఉన్నప్పటికీ కూడా ఏకవచనమే వస్తుంది, ద్వివచనం రాదు, బహువచనం రాదు అని చెప్పడం కోసమే ఈ ప్రకరణం స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఎక్కడికి ఏ పదాలలో ఏకోద్భావం అవుతుంది అట్లా కొన్ని విశిష్టమైన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలు ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం అంట. అందుకే ఏకవద్ భావ ప్రకరణం అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఓకే, అస్తు. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుందా మీకు? చూడండి, అథ చతుర్థ పాదః ఏకవద్ భావ ప్రకరణం. ఓకేనా? అందులో మొట్టమొదటి సూత్రం వచ్చేసి ద్విగురేక వచనం. ఏ వచనం? ద్విగు ఏకవచనం. ద్విగు ఏకవచనం అని చెప్పి మనకు సూత్రం చెప్తున్నమాట. అదంటే చూడండి, ద్విగు ముందు సూత్రాన్ని పదవిభాగం చేసుకున్నాము. ద్విగు ప్రథమ విభక్తి ఏకవచనము, ఏకవచనం ప్రథమ విభక్తి ఏకవచనం, రెండు కూడా ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ద్విగు ప్రథమ విభక్తి ఏకవచనము, ఏకవచనం కూడా ప్రథమ విభక్తి ఏకవచనం, రెండు ఏకవచనంలో ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ద్విగు ఆరు ఏకవచనం, రెండు మధ్య సంధి చేశాం. సంధి వల్ల అక్కడ రేప స్థానంలో అంటే విసర్గం రావడానికి ముందు వచ్చి రేపం అనమాట. ఆ రేపానికి పక్కన ఏకవచనం ద్విగు ఏకవచనం అయిపోయింది అన్నమాట. ఓకే, అస్తు. ఇలా పదవి భాగం చేసిన తర్వాత ద్విగు ప్రథమ విభక్తి ఏకవచనము, ఏకవచనం ప్రథమ విభక్తి ఏకవచనం. ఇప్పుడు ఏకవచనం అంటే ఏమిటి? ఇక్కడ సమాసం ద్వారా చెప్పుకుంటాం. ఏకస్య వచనం ఏకవచనం అంటే ఏకక వచనం అంటే ఒకటిగా వచనం అవుతుందో, ఒకటి ఏదైతే సంఖ్యించబడుతుందో దాన్ని ఏకవచనం అంటాం. ఏకస్య వచనం ఏకవచనం, ఏకస్య వచనము ఏకవచనం. షష్ఠీ తత్పురుష సమాసం అంటే ఏ సమాసము? ఇప్పుడు విభక్తి విగ్రహవాక్యంలో చెప్పుకున్నామాట. ఏకస్య వచనం, ఏకస్య షష్ఠీ విభక్తిలో విగ్రహవాక్యం చెప్పుకున్నామాట. అందుకే ఇక్కడ ఏకస్య వచనం ఏకవచనం అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా ఉంది. కాబట్టి విగ్రహవాక్యం షష్ఠీ విభక్తి విడగొట్టుకున్నాం కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అంట. కాబట్టి ఏకస్య వచనం ఏకవచనం, షష్ఠీ తత్పురుష సమాసం. ఇప్పుడు అర్థం చూడండి. అర్థ ద్విగు సమాసః ఏకవచనం అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పారు ఇక్కడ. ఏకస్య అర్థస్య వాచకో భవతి. ద్విగు సమాసం ఏదైతే ఉందో అది ఏక అర్థం యొక్క వాచకం అవుతుందంట. అంటే ద్విగు సమాసం ఏం చేసినా కూడా
అది ఏకార్థక వాచకం అవుతుంది. అంటే ద్విత్వ వివక్ష ఉన్నా బహుత్వ వివక్ష ఉన్నా కానీ ద్విగు సమాసం ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా అది ఏకవద్భావం అవుతుంది. ఏకవద్భావం అంటే ఏకవచనంలో సు మాత్రం తెచ్చుకుంటాము. అవు కానీ జస్ ప్రత్యేకం కదా, ద్వివచనంలో అవు వస్తుంది, బహువచనం జస్ వస్తుంది కదా, ఆ విధానం అనమాట. ఏకవచనంలో మాత్రమే సు ప్రత్యయం తెచ్చుకొని మన రూపసిద్ధి చేసుకుంటాం అనమాట. కాబట్టి ద్విగు సమాసః ఏకవచనం అంటే ఏకస్య అర్థస్య వాచకో భవతి, ఒకే అర్థం యొక్క వాచకం అవుతుంది. ఏకస్య అర్థస్య వాచకో భవతి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అనమాట. అదేవిధంగా ఉదాహరించారు చూడండి ఇక్కడ, పంచపూలాః సమాహృతాః. పంచపూలి, ఇప్పుడు పంచపూలాః సమాహృత అన్నా ఒకటి. పంచపూలు అంటే ఏంటి అంటే మనకు బ్రిడ్జి లాంటివి ఉంటాయి ఇప్పుడు ఈ మధ్య కట్టుకుంటామని, అవి 5 పూలు ఉంటాయి. 5 స్తూపాలు తయారు చేసిన పూలు ఏదైతే ఉందో అంటే బ్రిడ్జి ఏదైతే ఉందో అది 5 స్తంభాల మీద కంబాల మీద ఆధారపడి ఉందన్నమాట. అందుకే పంచాహ పూలాహ సమాహృత, సమూహంగా ఎక్కడైతే ఉన్నాయో అని పంచపూలి అంటాం. అంటే 5 స్తంభాల యొక్క సమూహ కలయిక చేత అది పంచపూలి తయారైందన్నమాట. అంటే ఇక్కడ 5 అంటే సంఖ్య మనకు 2 కన్నా ఎక్కువ ఉంటే బహువచనంలోకి వచ్చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ 5 అంటున్నాం కానీ బహుత్వ వాచకం ఉంది. బహుత్వ వాచకం ఉన్నప్పుడు బహువచనంలో ఉండాలి కదా, బహువచనంలో ఉండాలి కదా. కానీ ఇది ద్విగు సమాసం, ఎందుకంటే సంఖ్యా పూర్వంలో ఉంది కాబట్టి. సంఖ్యా పూర్వో ద్విగు ప్రకారంగా ఒకవేళ సంఖ్యా పదం పూర్వంలో ఉంటే దానికి ద్విగు సంజ్ఞ అని పెట్టుకుంటాం. ద్విగు సంజ్ఞ పెట్టుకుంటే అది ద్విగు సమాసంతో యుక్తమైంది కాబట్టి ఆ ద్విగు సమాస ఏకస్య అర్థస్య వాచకో భవతి అని చెప్పి ఈ సూత్రం ప్రకారంగా ఏకవచనంలో ప్రత్యయం వస్తుంది. కాబట్టి ఇది అలాగే దశపూలాహ సమాహృతాః దశపూలి అని చెప్పి ఈ 2 ఉదాహరణలు ఇక్కడ చెప్పబడ్డాయి. దీనికి సిద్ధి మనం చూసామండి. సంఖ్యా పూర్వ ద్విగు అంటే పూర్వ పదంలో అయితే ఉంటుందో దానికి తత్పురుషానికి ద్విగు సంజ్ఞ చెప్పబడింది అన్నమాట. ఓకేనా? కాబట్టి ద్విగు సమాసం అయిపోయింది. అదేంటి పంచపూలి, అది సిద్ధి మనము 2వ అధ్యాయము 1వ పదంలో 50 సూత్రం చెప్పుకున్నామండి. ఇప్పుడు కూడా ఒకసారి చూద్దాము. 2:1:50 చూడండి. 2:1:50 చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి ఇక ఏం చెప్పబడిందంటే పంచపూలికి మన రూపసిద్ధి చూసామంట. ఇది కనిపిస్తుందండి. తో పంచపూలిలో ఇక్కడ పంచానాం పూలానాం సమాహార అంటే 5 స్తూపాలతో తయారు చేయబడినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో దాన్ని పంచపూలి అని చెప్పి చెప్పుకుంటామట. ఏం చెప్పుకుంటాం? పంచపూలి అని చెప్పి మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా? అది ఇక్కడ మనకు 5 సమూహాలతో ఏర్పడింది కాబట్టి బహువచనంలో ఉండాలి. కానీ ఈ సూత్రం ప్రకారం ఏమవుతుంది? ఏకవద్భావం అయిపోయింది. ఏకవద్భావం అయింది కాబట్టి మనకు ఇక్కడ ఏకవచనంలో ప్రత్యయం తెచ్చుకున్నామంట. అందుకే పంచపూలి అనేది వచ్చింది మనకి ఇక్కడ. ఇక్కడ చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది, గమనించండి. చూడండి ఇక్కడ పంచపూలి రూపసిద్ధి స్లైడ్ మీద. పంచపూలి అంటే 5 పులిयों का समूह, 5 పులిयों का समूह. ఓకే, పులి అంటే ఏదైనా తీసుకోవచ్చు అండి. అంటే మొత్తానికి 5 ఉన్నాయి. 5 యొక్క సమూహం ఏదైతే ఉందని పంచపూలి అని చెప్పుకున్నాం. పంచానాం పూలానాం సమాహార, షష్ఠి విభక్తి బహువచనం విడగొట్టినామట. అందుకే పంచన్ ఆం పూల ఆం. సో విగ్రహవాక్యం ఎలా అయితే విడగొట్టుకున్నామో అదే రకంగా ఇక్కడ మనము పంచన్ ఆం పూల ఆం ఈ రకంగా విగ్రహవాక్యం మనం విగ్రహవాక్యం చేసుకున్న తర్వాత దాంట్లో అలౌకిక విగ్రహవాక్యం ఇది ఏంటి? పంచానాం పూలానాం సమాహార అనేది విగ్రహవాక్యం. అంటే పంచపూలి అనే శబ్దాన్ని ఈ రకంగా విగ్రహవాక్యం అంటే విడగొట్టుకున్నామట. ఆ విడగొట్టిన విగ్రహవాక్యం అలౌకిక విగ్రహవాక్యం వస్తుంది. ఆ విడగొట్టిన పదాలు ఏవైతే ఉన్నాయో, ఏ విభక్తులు అయితే విడగొట్టామో దానికి విభక్తి కూడా పెట్టుకుంటాం. దాన్ని ఇంకా విడగొట్టి మూల శబ్దంతో పెట్టుకుంటాడు. అందుకే పంచన్ ఆం పూల ఆం. పంచన్ ఆం కలిపితే పంచానాం అయిపోయింది, పూల ఆం కలిపితే పూలానాం అయిపోయింది అన్నమాట. ఓకేనా? దీన్ని అలౌకిక విగ్రహవాక్యం అంటాం. సరే, ఇక్కడ మనకి ఈ సూత్రం ప్రకారం ఏం జరిగింది? పంచన్ ఆం పూల ఆం. ఇక్కడ మనకు సామాన్యంగా ముందు చెప్పిన ప్రకారం సరే ఇంకా సమాసం చేశాము. తద్దితార్థోత్తర పద సమాహార ప్రకారంగా సమాహారం చేశాము.
అంటే తత్పురుష సమాసం చేశాం. తత్పురుష సమాసం చేయగానే ఏమైపోయింది, వెంటనే ఇక్కడ తద్ధిత సమాస చేయగానే ఏమొస్తుంది, క్రిత్ తద్ధిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ ఏమొస్తుంది, క్రిత్ తద్ధిత సమాసాశ్చ ప్రకారం మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ ఇప్పుడు పెట్టుకుంటాము. ప్రాతిపదిక సంజ్ఞ ఇప్పుడు పెట్టుకొని సిపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారంగా ఆ విభక్తికి మధ్యలో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో ఆమ్ విభక్తి ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి, లుక్ అయిపోతాడా. సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా పంచన్ ఆమ్ పూల ఆమ్ ఉంది కదా, ఈ రెండు ఆమ్ విభక్తులకు లుక్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, పంచన్ పూల అలా మిగులుతుంది. దానికే విభక్తి లోపం చేసిన తర్వాత నలోప ప్రాతిపదికాంతస్య ప్రకారంగా పంచంలో ఉండే నకారం కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు పంచ పూల మిగులుతున్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో సంఖ్యాపదం పూర్వంలో ఉంది కాబట్టి సంఖ్యా పూర్వో ద్విగు అనే సూత్రం ప్రకారంగా సంఖ్యా పూర్వంలో ఉంటుందానికి ద్విగు సంధ్య పెట్టుకుంటాం. అది ఏం తత్పురుష సమాసం చెప్తున్నాడు కాబట్టి ఇది ద్విగు సంధ్య పెట్టాం కాబట్టి ద్విగు సమాసం అయిపోయింది అన్నమాట. కాబట్టి ఒకవేళ సంఖ్యాపదం పూర్వంలో ఉంటే ఈ సూత్రం ప్రకారంగా సంఖ్యా పూర్వ ద్విగు అనే ద్విగు సంధ్య అయిపోయింది అన్నమాట. ద్విగు సంధ్య అయింది కాబట్టి ఇదంతా ద్విగు సమాసం అయిపోయింది పంచపూల అనేది. ఇప్పుడు ఈ స్థితిలో ఇక్కడ ఒక వార్తికం వచ్చి పనిచేస్తుంది. అకారాంతో ఉత్తర పదో ద్విగు స్త్రియాం భాష్యతే అని ఈ వార్తికం చేత అకారాంత ఉత్తర పదంగా ఉంటే పంచపూలలో ఉండే స్త్రీలింగం లెక్క మారిపోయి స్త్రియాం అధికారంలోకి వెళ్ళి మనము గీ ప్రత్యయం తెచ్చుకుంటామట. అంటే ఇక్కడ ఈ సూత్రం ఏముంటుందంటే, ఇప్పుడు మనం విభక్తి లుక్కు చేసుకున్న తర్వాత చేసిన తర్వాత మనకు పంచపూల మిగిలింది. ఇక్కడ ఒక వార్తకు వచ్చి ఏం చెప్పింది, అకారాంత. ఇది పంచపూల లాలో అకారం ఉంది కదా, అది అకారాంతం అట. అకారాంతం ఉత్తర పదంలో ఉంది. అకారం ఎక్కడ ఉంది, ఉత్తర పదం. పంచ పూర్వ పదం, పూల ఉత్తర పదము. ఉత్తర పదము అది అకారాంతము. ఇంకేంటి ద్విగు సమాసం. ద్విగు అయిపోయి సంఖ్యా పూర్వ ద్విగు ప్రకారం ద్విగు సంఖ్య అయిపోయి పెట్టాం కదా, ద్విగు సమాసం అయిపోయింది అన్నమాట. అందుకే అకారాంత ఉత్తర పద ద్విగు, అది అకారాంతమే ఉండాలి, ఉత్తర పదమే ఉండాలి, ద్విగు అయి ఉండాలి అనమాట. అటువంటి అకారాంత ఉత్తర పద ద్విగు ఉంటే గిన స్త్రీయాం భాష స్త్రీలింగంలో చెప్పబడుతుంది. స్త్రీలింగంలో చెప్పబడినప్పుడు ఏమవుతుంది, స్త్రీ అధికారానికి వచ్చి స్త్రీలింగంలో ప్రతి తెచ్చుకుంటాం అన్నమాట. అందుకే ఈ వార్తికం చేత అకారాంత ఉత్తర పద వాళ్ళ పంచపుల శబ్దం స్త్రీలింగం అవడం వలన స్త్రీయాం ఈ అధికారానికి వెళ్ళి దిగోహ్ అనే సూత్రం ప్రకారంగా ఏమొస్తుంది, స్త్రీలింగంలో స్త్రీలింగార్థం చెప్పడం కోసం గీ ప్రత్యయం వస్తుంది. దిగోహ్ అనే సూత్రం ప్రకారంగా గీ ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే పంచపూల గీ వచ్చిందన్నమాట. గీప్ అనుబద్ధ లోపం చేద్దాం. ఎలా వస్తుంది, లషక్వ తద్దితే హలంత్యం. అనుబద్ధ లోపం చేస్తే కర్షలోప అదృశ్య లోప. అప్పుడు కీడ ఏం మిగులుతుంది, ఈ మిగులుతుంది. ఏం మిగులుతుంది, ఈ పంచపూల ఈ. ఇప్పుడు ఈ స్థితిలో ఎస్ఏతిచ అనే సూత్రం వచ్చేసి దీనికి ఇకారం పక్కన ఉంటే ముందున్నటువంటి పూలాలో ఉండేటువంటి అకారానికి లోపం అవుతుందన్నమాట. ఏమవుతుంది, పంచపూల లకారంలో ఉండే అకారానికి లోపిస్తుంది. అప్పుడు ఏముంది, పంచపూల్ లకార హలంతం వస్తుంది, పక్కన ఈ ఉంది, కలిపితే పంచపూలి అలా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో మన ప్రకృతి సూత్రం పనిచేస్తుందండి. ఏమొస్తుంది, మనం చెప్పుకోబోయే సూత్రం ఏకోద్భవ ప్రకరణలో మొట్టమొదటి సూత్రం ఏం మొదలు పెట్టుకున్నాం, ద్విగు రేఖ వచనం. ఇది ఒకటి ద్విగు సమాసం. ఇదేంటి, పంచపూలి అనేది ద్విగు సమాసమే కదా, ద్విగు సంజ్ఞ ఇప్పుడు పెట్టాము కాబట్టి పంచపూలి అనేది ద్విగు సమాసం. కాబట్టి ఇక్కడ ఈ సూత్రం ద్విగు రేఖ వచనం. మన ప్రకృతి సూత్రం ఏమంటే ద్విగు రేఖ వచనం ఏమంటుంది, ద్విగు సమాస ఏకస్య అర్థస్య వాచక భవతి. ద్విగు సమాసం అవుతుందో పంచపూలి అని చెప్పి ఏకస్య అర్థస్య వాచకో భవతి. ఏకస్య అర్థక వాచక అంటే ఏకోద్భావం అయిపోయింది, అంటే ఏకస్య అర్థస్య వాచకం అయిపోతున్నాడు, ఒకే అర్థ ఇచ్చేటువంటి వాచక శబ్దం అయిపోతున్నమాట. అందుకే ద్విగు రేఖ వచనం అనే సూత్రం ఏకోద్భావం చేయడం వలన ఏకార్థ వాచకం అయిపోయి ఇక్కడ పంచపూలి అనే సమస్త పదం చేత సు తెచ్చుకున్నాం. మామూలుగా పంచపూలి అనేది బహువచనంలో వచ్చి పంచానాం పూలానం సమాహారం చెప్పిన కదా, అంటే బహువచనంలో ప్రత్యయం రావాలి.
కానీ ఈ సూత్రం ద్విగుది ఏకవచనం ద్విగు సమాస ఏకవద్భావో భవతి అని చెప్పుకున్నాం కాబట్టి మన ప్రకృత సూత్రం వచ్చి ఏకవద్భావం చేసి ఏకస్య అర్థస్య వాచకో భవతి అని చెప్పింది కాబట్టి ఇక్కడ మనము సమస్త పదం పంచపూలి అనే సమస్త పదం చేత సు ప్రత్యయం తీసుకొచ్చాము. లేదంటే జస్ట్ తెచ్చుకోవాల్సి మనం సు వచ్చింది. సు రాగానే హల్ గ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ అనే సూత్రం ప్రకారంగా హలంతానికి పక్కన ఉండే సు గాని గ్యంతాత్ అంటే గీని ప్రత్యయానికి పక్కన ఉండే సు గాని ఉంటే కింద దానికి లోపం అవుతున్నాం. ఏమవుతుంది ఇక్కడ ఏంటి హలంతానికి పక్కన లేదు కానీ పంచపూలి కలిసిపోయిన ఈ ఉంది. ఈ ఎక్కడి నుంచి గీ ప్రత్యయం వచ్చింది కదా, గీ ప్రత్యయం నుంచి అనుబంధ లోపం చేసుకుంటే ఈ మిగిలిందన్నమాట. అది గీ ప్రత్యయం కాబట్టి హల్ గ్యాభ్యో దీర్ఘ అనే సూత్రం ప్రకారంగా గ్యంతానికి పక్కలో సు ఉంది కాబట్టి ఆ సుకి లోపం అవుతుంది. లోపం అయిపోతే ఉంది పంచపూలి అలాగే ఉండిపోతుందన్నమాట. ఓకే, అలాగే పంచపూలి అనే రూపం సిద్ధిస్తుందన్నమాట. అర్థమైందా? అలాగే పంచస్థానం దశ పెట్టుకున్న దశానాం పూలానాం సమాహార దశపూలి అనే రూపాలు సిద్ధిస్తామన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి, మన ప్రకృత సూత్రం ఎక్కడ పనిచేసింది? పంచపూలి అనే శబ్దం తయారైన తర్వాత ఇక్కడ విగ్రహవాక్యానుసారంగా మనం బహువచనంలో వచ్చింది కాబట్టి ఇవన్నీ బహువచనంలో బహుత్వ వాచక అర్థం చేసి రావాల్సింది. కానీ ఈ ద్విగు సమాస ఏకోద్భావ భవతి అని చెప్పుకున్నాం కాబట్టి ద్విగు సమాసం ఏకస్య అర్థస్య వాచక భవతి అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఏకవచనంలో సు తెచ్చుకొని పంచపూలి అని అర్థం రూపసిద్ధి మనం తయారు చేసుకున్నామండి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. ఈ సూత్రం ఇక్కడ ఈ రకంగా వినియోగించబడుతుంది అన్నమాట. ఓకే, అస్తు. ఇందులో ఎవరికన్నా ఏమైనా సందేహం చెప్పండి. ఆచార్య పంచవటి కూడా ఇలాగే కదండి? పంచవటి పంచవటి కూడా ఇలా వస్తుందండి. పంచానా వటానా సమాహారం జీ జీ ఇలాగే వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా? ఏకోద్భావం చేసుకోవడం వల్ల ఇంకో సూత్రం కూడా చెప్పారు మనకి, ద్వేకయో ద్వివచనం తెచ్చుకుంటా కదా ఏకత్వ వివక్ష ద్విత్వ వివక్ష ద్వివచనం అవుతుంది, ఏకత్వ వివక్షం ఏకవచనం అవుతుంది. ఇక్కడ ఏకత్వ వివక్ష కాబట్టి ఏకవచనం తెచ్చుకున్నామట. ఓకేనా, మన సువాది ఉత్పత్తి సు తెచ్చుకునే ప్రక్రియ ఉందిగా, న్యా ప్రాతిపదిక సుపహ విభక్తిశ్చ ప్రాతిపదిక లింగ పదం వచ్చే మాత్రమే ప్రథమ అనేది ప్రథమలో సు ఔజస్ 3 వచ్చాయి. 3 ఏం పెట్టుకోవాలి అప్పుడు? ద్వివచనం ఏకవచనం భవతి, వివక్ష ద్వివచనం భవతి. నీకు ఏ వివక్ష ఉంటే తెలుసుకో. ఇక్కడ ఏకోద్భావం చేసింది కాబట్టి ఏకత్వ వివక్ష ఉంది సు తెచ్చుకుంది అన్నమాట. ఓకేనా, అందుకే సు తెచ్చుకుంటే దానికి వెంటనే హల్ గ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ ప్రకారం లోపం చేస్తే పంచ పులి అనే శబ్దం మిగిలిపోయింది అన్నమాట. ఓకేనా, దశ పులి అలా ఉండిపోయింది. అస్తు, ఇది ఈ సూత్రం అని ఇలా చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఏకవచనంకి అనువృత్తి వస్తుంది. 16 సూత్రం వరకు వస్తుందండి. ఈ ఏకవచన భావ ప్రకారం అంటే ఇది 2వ అధ్యాయము 4వ పాదంలో 1వ సూత్రం నుంచి మొదలుకొని ఏకవచనం అనే పదం 16 సూత్రం వరకు. ఏకవచనంకి అనువృత్తి 2, 4, 16 తక్ జాయేగి అంటే 16 సూత్రం వరకు. అంటే ఇక్కడి నుంచి 15 సూత్రాల వరకు ఈ అనువృత్తి వస్తుంది అన్నమాట. ఓకేనా, అదేంటో మనం ప్రతి సూత్రంలో ఇదంతా ఏకవద్భావ ప్రకరణం, అందుకే ఏకవద్భావ ప్రకరణం చెప్పినామంట. అంటే 16వ సూత్రం వరకు అన్ని ఏకవద్ చేసుకుంటూ పోతుంది. అంటే ఎక్కడ ద్విత్వ వివక్షం అయినప్పటికీ బహుత్వ వివక్షం ఉన్నప్పటికీ కూడా ఈ సూత్రం ప్రకారం ఈ ప్రకరణం ప్రకారంగా ఏకవచనమే వస్తుంది, ద్వివచనం కానీ బహువచనం కానీ రాదు. అది ఇప్పుడు ద్విగు సమాసో ఏకస్య అర్థస్య వాచకో భవతి చెప్పాము. అలాగే ఇంకా ఏవేవి ఏకస్య అర్థస్య వాచకాలు అవుతాయి అనేది మనం చెప్పుకుంటాం అంట. చూడండి, 2వ సూత్రం వచ్చేసి ద్వంద్వశ్చ ప్రాణి తుర్య సేనాంగానాం. ద్వంద్వశ్చ ప్రాణి తూర్య సేనాంగానాం, ఇది మన సూత్రం అండి. చూడండి, పద విభాగం ద్వంద్వ ప్రథమ విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము, ప్రాణి తూర్య సేనాంగానాం. ప్రాణి తూర్య సేనాంగానాం ఇదంతా ఒకే పదం అన్నమాట. ఇదేంటి? షష్ఠీ విభక్తి బహువచనం అన్నమాట. ఏంటి? షష్ఠీ విభక్తి బహువచనంలో ఉంది.
ఇప్పుడు చూడండి ద్వంద్వ ఇది స్పష్టంగా వచ్చా, రెండు విడివిడిగా ఉన్నాయి. ప్రాణి తురియ సేనాంగనం ఏ పదాలు ఉన్నాయి, అవి సమాసం ద్వారా విడగొట్టుకొని చెప్పుకుంటున్నాం. ఏ ఉన్నాయంటే చూడండి, ప్రాణీచ తూర్యశ్చ సేనాచ. ప్రాణి ఒక పదం ఉంది, తూర్య ఒక పదం ఉంది, సేన ఒక పదం ఉంది. మూడు కలిపితేనే ప్రాణి తుర్య సేనాంగా నామ అయిపోయిందండి. మూడు పదం కలిపితే బహువచనంలో సేనాంగానాం వచ్చిందన్నమాట. అందుకే ప్రాణీచ తుర్యశ్చ సేనాచ మొత్తం కలిపితే మూడు పదం ప్రాణి తూర్య సేనాహ. దాన్ని షష్ఠి భక్తి బహువచనంలోకి మార్చాలి కాబట్టి ఏ దానిలోకి మార్చినా ఆ విభక్తి తెచ్చుకుంటాం. తాసాం షష్ఠి భక్తి బహువచనంలో తాసాం ప్రాణి తుర్య సేనాంగానాం కలిపితే మొత్తం ప్రాణి తుర్య సేనాంగానం అయిపోయింది. అంటే ముందు విడగొట్టుకున్నాం ఏ పదాలు ఉన్నాయో, ప్రాణి పదము, తుర్య పదము, సేనా పదము. అంగవాచే ఉండాలి అంటే ప్రాణి యొక్క అంగవాచే ఉండాలి. అంటే అవయవ, అంగం అంటే అవయవం అంట. అంటే ప్రాణి యొక్క అవయవం ఉండాలి. ఏ తుర్య అంటే ఇవి మన నగాడే ఉంటాయి, నగాడే డోలు బజానే వాళ్ళు అవి వాటి యొక్క అంగవాచి అవయవాచి ఉండాలి. అలాగే సేన యొక్క అవయవాచి ఉండాలన్నమాట. అంటే సేన యొక్క ఒక అంగం అవయవ విశేషం ఉండాలన్నమాట. ఇలాంటి సందర్భంలో ద్వంద్వ సమాసం ఏదైతే ఉందో అక్కడ కూడా ఏకోద్భావం అవుతుంది. పైన ద్విగు సమాస ఏకోద్భావం చెప్పారు, ఇక్కడ ద్వంద్వ సమాసంలో ఏకోద్భావం అవుతుంది. పైన ద్విగు ఏకవచనంలో ద్విగు సమాస ఏకస్య అర్థస్య వాచకో భవతి చెప్పాము. ఇక్కడ ఏముంటుంది, ద్వంద్వ సమాసంలో ఏకోద్భావం చేస్తున్నమాట. అది చూడండి, సూత్రార్థం చూడండి. సో అనువృత్తి ఏకవచనం పైనుంచి వస్తుంది. ఇదేంటి, తేషాం ద్వంద్వ గర్భ షష్ఠి తత్పురుష సమాసం అండి. ముందు ప్రాణీచ తుర్యశ్చ సేనాచ ప్రాణి తుర్య సేనాహ అని చెప్పాము. తర్వాత తాసాం షష్ఠి భక్తి బహువచనం ఉంది కాబట్టి తాసాం అంగాని తాసాం అంగాని అంటే ఈ ప్రాణి యొక్క అంగము, తుర్య యొక్క అంగము, సేన యొక్క అంగము. తాసాం అంగాని అంటే వీటి యొక్క అంగాలు ఏవైతే ఉన్నాయో, అంటే అవయవాలు ఏవైతే ఉన్నాయో తాసాం అంగాని అంటే వీటి యొక్క అంగాలు, ప్రాణి యొక్క అంగము, సేన యొక్క అంగము, తుర్య యొక్క అంగము, వాటినే ప్రాణి తుర్య సేనాంగాని అని చెప్పి చెప్పుకుంటామట. ఓకే, తేషాం ప్రాణి తుర్య సేనాంగానం అలా అయిపోయిందన్నమాట. తేషాం ప్రాణి తుర్య సేనాంగానం. ఇదేంటి, ద్వంద్వ గర్భ షష్ఠి తత్పురుషము. ద్వంద్వ సమాసం చేసుకున్నాము, వాటి అంతర్గతంగా షష్ఠి తత్పురుష సమాసం చేసుకున్నాం అండి. షష్ఠి తత్పురుష సమాసం కూడా చేసుకున్నాం అనమాట. అందుకే ద్వంద్వ గర్భ షష్ఠి తత్పురుష సమాస అని మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి సూత్రార్థము. అనువృత్తి ఏకవచనం. ప్రాణ్యంగానం అంటే ప్రాణి యొక్క అంగాలు, అవయవాలు ఏవైతే ఉన్నాయో. ప్రాణ్యంగానం తూర్యాంగానం సేనాంగానం చ ద్వంద్వ ఏకవత్ భవతి. అంటే ప్రాణి అంగవాచి అయితే ఎక్కడైతే ఉందో, తుర్య అంగవాచి ఏదైతే ఉందో, అలాగే సేనాంగవాచి ఎక్కడైతే ఉందో, ప్రాణి అంగానం విడగొట్టుకుంటే ప్రాణి అంగానం, తుర్యాంగానం, సేనాంగానం. ప్రాణి అంగానంలో ఎనాది సంధి, తుర్యాంగానంలో దీర్ఘ సంధి, అలాగే సేనాంగానంలో దీర్ఘ సంధి అన్నమాట. ఓకేనా. సో ప్రాణి అంగానం, తూర్య అంగానం, సేనాంగానం చ ద్వంద్వ ఏకవత్ భవతి. అంటే ఏకస్య అర్థస్య వాచకో భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం అని చెప్పుకున్నాం. అదేవిధంగా ప్రాణివాచికి, ప్రాణ్యంగానికి ఉదాహరణ ఏంటివి, అవి ఉదాహరణ ఇచ్చారు కింద. పానీచ పాదౌచ, పానిపాదం. ద్వంద్వ సమాసం అనేది పాని అంటే చేతులు, పాదం అంటే కాళ్ళు. ఇప్పుడు కాళ్ళు చేతులు అంటే కాళ్ళు చేతులు మొత్తం ద్విత్వం అయిపోయినా బహుత్వం అయిపోయింది అన్నమాట. అదే కాళ్ళు చేతులు తీసుకుంటే మనకు ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నాయి కదా. ఇంకా సంఖ్యాపరంగా తీసుకుంటే మొత్తం ఎక్కువ బహుత్వ సంఖ్యలో ఉందన్నమాట. ద్విత్వ సంఖ్యలో ఉంది. అప్పుడు ఉంటే బదులు ఇప్పుడు రామశ్చ లక్ష్మణశ్చ, రామ లక్ష్మణం అంటాం కదా. ఓకేనా. అలాగా సమాహార ద్వంద్వ ఏంటండి, సమాహార ద్వంద్వ కదా. పానీచ పాదంచ. అవునండి. ఓకే, నేను దాని గురించి చెప్పు అంటే జస్ట్ అలా తీసుకెళ్లి మా ద్విత్వం, ఇక్కడ ద్విత్వం ప్రాప్తం అవుతుంది. అలా సందర్భంలో ఇక్కడ మనం ఏకోద్భావం చేసింది చెప్పి దాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి దాన్ని ముందుకు వెళ్ళాం అనమాట. సో పానీచ పాదౌచ, పానిపాదం. ఇక్కడ కాళ్ళు చేతులు అంటామట. ఇక్కడ మామూలుగా ద్విత్వ వివక్ష ఉంది లేదా బహుత్వ వివక్ష ఉంది. అంటే మనకు బహువచనం రావాలన్నమాట. ఎలా రావాలి, పానీచ పాదౌచ పానిపాదాహ. పాద శబ్దం పుల్లింగం తీసుకుంటే పానిపాదాహ అలా రావాలన్నమాట.
కానీ ఇక్కడ ఏం చేసింది, ఇది పానీచ పాదౌచ ద్వంద్వ సమాసం కాబట్టి, సమాహార ద్వంద్వ సమాసం కాబట్టి ద్వంద్వ సమాసంలో రెండింటికి ఉభయపద ప్రధానంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఉభయపద ప్రధానంగా ఉన్నప్పటికీ సమస్త పదంలోకి వచ్చేసరికి ద్వివచనంలోకి వచ్చేస్తుంది అన్నమాట, లేదా బహువచనంలోకి వస్తుంది అన్నమాట సంఖ్యను బట్టి. ఇక్కడ మాత్రము పానీచ పాదౌచ బహుత్వవాచకం ద్విత్వవాచకం అయినప్పటికీ కూడా పానిపాదం అని చెప్పి ఏకవచనంలో తెచ్చుకుని సుస్థానంలో అమ్ము తెచ్చుకున్నామాట, పానిపాదం అయిపోయినమాట. ఓకేనా. అలాగే శిరశ్చ గ్రీవాచ, ఇక శిరస్సు అది గ్రీవ అంటే గర్దన్, గర్ద అంటే మెడ, రెండు ఉన్నాయి కదా, రెండు ఉంటే ద్వివచనం అయిపోతుంది అన్నమాట. రెండు ద్వివచనంలోకి వచ్చినప్పుడు ఏదైనా ద్వివచనంలో ఔపత్యం తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఇది శిరశ్చ గ్రీవాచ ద్వంద్వ సమాసము, ద్వంద్వ సమాసం కాబట్టి ప్రాణ్యంగవాచి కాబట్టి అంటే ప్రాణి యొక్క అవయవాచి అంటే ప్రాణి యొక్క అవయవం శిరస్సు కదా, ప్రాణి యొక్క అవయవమే మెడ. ఈ రెండు ప్రాణి యొక్క అవయవవాచి కాబట్టి వీటికి రెండింటికి మధ్య సమాసం చేసినప్పుడు ద్వంద్వ సమాసం అవుతుందన్నమాట. ఏ సమాసం అవుతుంది, ద్వంద్వ సమానాధిక తత్పురుష సమాసం అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ద్వివచనం ప్రాప్తం అవుతుంటే మన ప్రకృతి సూత్రం వచ్చి చేసింది, ఇది ప్రాణి అంగవాచి కాబట్టి అది ఏకవద్భావం అవుతుంది. అందుకే శిరశ్చ గ్రీవాచ శిరోగ్రీవం అయిపోయింది. శిరాగ్రీవే అలా ఉండాల్సింది, కానీ శిరోగ్రీవం అలా వచ్చేసింది అన్నమాట. ఏకవద్భావం కాకుండా ఏకవచనం సు తెచ్చుకుంటాము, సుస్థానంలో అర్థం ప్రకారంగా అమ్ము తెచ్చుకొని అమి పూర్వహ ప్రకారం కలిపేస్తే శిరోగ్రీవం అయిపోతుంది. ఇవి ప్రాణి అంగవాచి. ఇప్పుడు ప్రాణి యొక్క అంటే ఏదైనా ప్రాణి కావచ్చు, ఇప్పుడు కాళ్ళు చేతులు ఒక ప్రాణి యొక్క అవయవాలు, శిరస్సు మెడ అనేది ప్రాణి యొక్క అవయవాలే. అలాగే తురియ అంగానికి సంబంధించినవి ఏంటో ఉదాహరణ చూపిస్తాను. తురియ అంటే ఏమిటి, మార్దంగికశ్చ పాణవికశ్చ, రెండు సమాసం చేసామండి, సమాసం చేసి ద్వంద్వ సమాసం చేసామన్నమాట. ఏంటి, మార్దంగికశ్చ పాణవికశ్చ అంటే వీణ, మార్దంగం అంటే డోలు అండి, మృదంగాలు ఉంటాయి కదా మనకు వాయించడానికి, రకరకాలుగా దాంట్లో చాలా ఉంటాయి, పరికరాలు ఉంటాయి అన్నమాట. మొత్తానికి ఇవన్నీ వాద్య యంత్రానికి సంబంధించిన వస్తువులు, పదార్థాలు అన్నమాట, దాని యొక్క అవయవాలు. అందుకే మార్దంగికశ్చ పాణవికశ్చ అంటారండి, వాద్యాంగాలు అంటే వాయించడానికి మ్రోగించడానికి ఉపయోగపడే సాధనాలు ఏవైతే ఉన్నాయో, సాధనాలు ఏవైతే వాటిని తురియ శబ్దంతో చెప్పుకుంటామట. అందుకే మార్దంగికశ్చ పాణవికశ్చ ఈ రెండు ఉన్నాయి కాబట్టి రెండు అవయవాలు విశేషాలు అనేది ద్వివచనం పెట్టుకోవాలన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్పింది, ఇది ద్వంద్వ సమాసం కాబట్టి అందులో తుర్యాంగవాచి కాబట్టి అది ఏమవుతుంది, ద్వంద్వశ్చ ప్రాణి తురియ సేనాంగానం అని చెప్పుకున్నామట. కాబట్టి ప్రాణ్యంగానం, తుర్యంగానం, సేనాంగానం ద్వంద్వ, వీటి యొక్క ద్వంద్వ సమాసం అయితే ఉందో అది ఏకవద్భావం అవుతుంది. కాబట్టి ఈ రెండు మధ్య మనం ద్వంద్వ సమాసం చేశాం కాబట్టి అది ఏకవద్భావం అయిపోయింది. ఏకవద్భావం కూడా ఉన్న ద్వివచనంలో ప్రత్యయం తెచ్చుకోకుండా ఏకవచనంలో ప్రత్యయం తెచ్చుకొని చూస్తాను అమ్ము తెచ్చుకొని అవి పూర్వ ప్రక్క కలిపేసుకుంటే ఇక్కడ మార్దంగిక పాణవికం అలా వచ్చిందన్నమాట. మార్దంగిక పాణవికం అలాగా రూపం వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి వీణా వాదక పరివాదక, ఇది కూడా వాద్య యంత్రానికి సంబంధించినటువంటి ఒక అవయవ విశేషం, అంగ విశేషం. వీణా వాదకశ్చ పరివాదకశ్చ, వీణా పరివాదకం, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. వీటి మధ్య కూడా రెండింటికి ద్వంద్వ సమాసం చేశాము. ఇది ద్వంద్వ సమాసం కాబట్టి అది తుర్యాంగవాచి కాబట్టి ఈ మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఏకోద్భావం అయిపోయింది. ఏకోద్భావం కావడం వల్ల ఇక్కడ ద్విత్వ వివక్ష ప్రాప్తమవుతుంటే ఇక్కడ ఏకత్వం వచ్చేసింది. వీణావాదక పరివాదకం అలా అమ్ము వచ్చిందన్నమాట. అంటే సూస్థానంలో అమ్ము తెచ్చుకొని అన్ని పూర్వ ప్రకారం కలిపేసుకుంటే వీణా వాదక పరివాదకం అనే సమస్త పదంలో ఏకవచనం వచ్చింది. మామూలుగా ద్వివచనం రావాలి, వాదకం కాకుండా వాదకే అది రావాలి. కానీ ఏకవచనంలో ఏకోద్భావం కావడం వల్ల ఏకస్య అర్థస్య వాచకం అయిపోయింది కాబట్టి సు తెచ్చుకొని అమ్ము ద్వారా కలిపేసుకుంటే పరివాదకం అనే రూపం సిద్ధించింది. ఇప్పుడు సేనాంగానం, సేన యొక్క అంగాలు, అవయవ విశేషాలు ఏంటివంటే అవి ఇచ్చారు. రతికాశ్చ అశ్వారోహశ్చ అంటే రథం మీద వెళ్తున్నాడు లేదా అశ్వం మీద వెళ్తున్నాడు అంటే గుర్రం మీద వెళ్తున్నాడు. రతికాశ్చ అశ్వారోహాశ్చ రెండు కలిపితే అవుతుంది రతికాశ్వారోహం, రెండు కదా, రెండు కాబట్టి అంటే రథం మీద వెళ్తున్నాడు, గుర్రం మీద వెళ్తున్నాడు అంటే రెండు సాధనాలు ఉన్నాయట. ఓకేనా.
ఇక్కడ సేనాంగ అంటే సేనానికి అవయవంగా ఉన్నాయంట. సేనలో ఒక భాగం కలిపి కూడా రథం అనేది ఆ గుర్రములు అనేటివి ఇవన్నీ సేనలో ఒక అవయవ భాగం, ఒక అవయవ విశేషమే అనమాట. ఇవి కూడా యుద్ధంలో ఆ సేనకు అత్యంత సహాయకంగా ఉంటాయట. కాబట్టి అంగవాచి సేనాంగవాచి కాబట్టి రతికాశ్చ అశ్వారోహాశ్చ రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనం రావాలి. కానీ మన ప్రకృతి సూత్రం ప్రకారం అది సేనాంగానం చ ద్వంద్వ ఏకవద్భవతి. ఇది సేనాంగవాచి ద్వంద్వ సమాసం కాబట్టి ఏకవద్భావం అయిపోయింది. అంటే ఏకస్య అర్థస్య వాచకం అయిపోయింది కాబట్టి ఏకవచనం తెచ్చుకుంటాము. సూస్తాల అమ్మో అవి పూర్వ ప్రకారం కలిపేసుకుంటే రతికాశ్చ అశ్వారోహాశ్చ రథికాస్వారోహం అని ఈ రకంగా రూపం మనకు సమస్త పదంలో ఏకవచనం వచ్చిందండి. అలాగే రథికాపాదాతం రథికాశ్చ పాదాతశ్చ రథికాశ్చ పాదాతశ్చ రథికా పాదాతం అని ఇది కూడా సేనాంగవాచి కాబట్టి ఇక్కడ కూడా మనకు ఏకోద్భావం కూడా తెచ్చుకుని చూస్తాను. అమ్ము అమిపూర్వ ప్రకారం కలిపేసుకుంటే రథికా పాదాతం అనే రూపాలు సిద్ధించాలి. అంటే రథం మీద వెళ్ళే వాళ్ళు పైదలు అంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా. సేనల్లో కొంతమంది సైనికులు ఎలా ఉంటారో వాళ్ళు రథం మీద వెళ్తుంటారో కొంత వాళ్ళ వెనక వెళ్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళంతా కూడా సేన యొక్క అవయవ సన్నివిశేషాలు సేనాంగంలో ఉండేటువంటి ఒక భాగమే కాబట్టి ఇవి సేనాంగ వాచి కాబట్టి అందులో ద్వంద్వ సమాసము కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా సేనాంగానాం చ ద్వంద్వ ఏదైతే ఉందో ద్వంద్వ సమాసం అవుతుంది అది ఏకవద్భావం అవుతుంది. అంటే ద్విత్వవివక్షం ప్రాప్తమైనప్పటికీ కూడా బహుత్వవివక్షం ప్రాప్తమైనప్పటికీ కూడా ఇక్కడ సేనాంగ వాచి ద్వంద్వ సమాసం ఎల్లప్పుడూ ఏకవద్భావమే అవుతుంది. అంటే ఏకస్య అర్థస్య వాచకం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం చూసామండి. అస్తు ఇది దీని యొక్క తాత్పర్యం. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి. స్పష్టం వా? అష్టమాచార్య. అస్తు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి నపుంసకలింగంలో కూడా ఉండాలని రూల్ ఉంది కదండి. ఏకవచనం ఇప్పుడు సమాహార ద్వంద్వ వచ్చినప్పుడు ఏకవచనం నెక్స్ట్ నపుంసకలింగంలో కూడా ఉండాలని రూల్ ఉంది కదండి. వస్తుంది అదే అంటుంది. దేనికైతే మన ఏకోద్భావం నపుంసకం అని చెప్పి నపుంసకలింగం అయిపోతుంది. తర్వాత వస్తుంది చెప్తాను, తర్వాత వస్తాయి. అది నపుంసకలింగం అవుతుంది చెప్పి నపుంసకం నుంచి అక్కడ ప్రకారం స్టార్ట్ అవుతుంది. అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? మీరు చెప్పిన ప్రశ్న ఇప్పుడు వస్తుంది, తర్వాత సూత్రం వస్తుందండి. అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడే ఇచ్చారు మహోదయ నపుంసకం. ఇక్కడే ఇచ్చారు 2-4-17 వస్తుంది మనకు. ఇక్కడ ముందు ఇచ్చారు. అందుకే అక్కడ సామాన్య సంకేతం ఇచ్చారట. ఎక్కడెక్కడ ఏకవద్భావం అయిపోయిందో అక్కడక్కడ అన్ని చోట్ల నపుంసకం ప్రకారంగా అది నపుంసకలింగం అవుతుంది. ఏకవద్భావం దేనికైతే ఏకవద్భావం చేసామో అవి నపుంసకలింగాలు అవుతాయి. నపుంసకలింగాలు అయినాయి కాబట్టి మనకు అతోం ప్రకారంగా అమ్మ వచ్చిందని మనకు ఏమొచ్చింది? అతోం ప్రకారంగా వర్ణాంత నపుంసక ఉత్తరస్య చూస్తున్న అమ్ ఇది అయం ఆదేశం అవుతుంది చెప్పి అమ్మ వచ్చిందండి. ఈ నపుంసక లేకపోతే మనకు అమ్మ వచ్చేది కాదు. ఓకేనా? ఈ ప్రకరణంలో ద్వంద్వ సమాస్ ఎక్కడెక్కడ చేశామో ఈ ప్రకరణంలో ద్వంద్వ సమాసం ఏదైతే ఉందో ఎక్కడెక్కడైతే ఏకోద్భావం చేశామో అక్కడక్కడ నపుంసకలింగం అయిపోతుంది. కాబట్టి అన్ని చోట్ల ఇక్కడ ఏకోద్భావం చేయడానికి ప్రయోజనం ఏంటి? ద్వివచనం బహువచనం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం ఏకవచనం చేసిందన్నమాట. అది విశేషం అన్నమాట. అది ముఖ్యమైన విషయం ఇక్కడ. అస్తు ఓకే అండి, ఉత్తమం. ఇది కూడా మీరు చెప్పారు. నేను అక్కడ ఏకోద్భావం చెప్పాను అనుకున్నాను. మనకు సంకేతం ఎందుకంటే అవసరం కూడా. ఇప్పుడు మసూదు తెచ్చుకుని ఎలా వచ్చి మీరు ప్రశ్న వేసి ఉండాల్సింది. ప్రశ్న ఏ రకం వేయాలి? ఇక్కడ ప్రశ్న ఏంటి మనకి? ఇక్కడ తుదియ సేన అని చెప్పుకున్నాం. రతికాస్వారోహం రోహ అని ఉంది, పక్కన సు ఉంది. ఇప్పుడు అకారాంతం కానీ బాగుంది. అకారాంతం నపుంసకలింగం ఎలా అవుతుందండి? ఇప్పుడు ఎందుకంటే అతోం అనే సూత్రం అకారాంత నపుంసక ఉత్తరస్య చూస్తున్న అమితి అయం ఆదేశం భవతి అంటుంది. ఇప్పుడు నపుంసకలింగం కదా, అప్పుడు మీరు ప్రశ్న వేసిండొచ్చు. అప్పుడు దానికి సమాధానం ఇది వస్తున్నారు. నపుంసకం దేనికైతే మనం ఏకోద్భావం చేశామో అది ఏమవుతుంది? నపుంసకలింగం అవుతుంది. నపుంసకం ప్రకారం అంటే ఏమిటి? ఏకోద్భావ నపుంసకలింగం అవుతుంది, నపుంసకలింగం అవుతుంది చెప్పి ఈ సూత్రం సమాధానంగా చెప్పుకుంటాం అన్నమాట. అస్తు జీ ఓకేనా?
ఓకే అండి. అర్థమైంది అయితే అర్థమైంది మహోదయ, అర్థమైంది. మహోదయ, ఉమ్. ఏకవద్భావము చేస్తున్నాం కదా, మామూలుగా ద్వివచనము బహువచనాలు రాకుండా దాన్ని ఏకవచనంగా ఏక అర్థంతో తీసుకుంటున్నాము. అది కూడా ఒక ద్విగు సమాసంలో వచ్చేటువంటి ఆ పదాలకే ఇది వర్తిస్తుంది కదా, మిగతా అట్లా కాదుగా. ఇప్పుడు ద్వంద్వ సమాసంలో వర్తించింది కదా. ద్వంద్వ సమాసం. ప్రాణివాచి ప్రాణ్యంగం అయితే, తుర్యాంగం అయితే, క్షేణాంగం అయితే, అటువంటి ద్వంద్వ సమాసం ఏదైతే ఉందో అంటే విశిష్టమైన సందర్భాలు చెప్తున్నమాట. అన్ని ద్వంద్వమే కాదు, ప్రాణ్యంగవాచి ద్వంద్వము, తుర్యంగవాచి ద్వంద్వము, క్షేణాంగవాచి ద్వంద్వం ఉంటేనే అవి ఉన్నప్పుడే వస్తుంది ఇది ఏకోద్భావం. ఇలాగా మనం ద్వివచనము బహువచనం పెట్టుకోకుండా ఏకోద్భావం ఈ సూత్రం వలన మనకి ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు ప్రయోజనం ముఖ్యంగా ఏంటి, అది మామూలుగా పద్ధతి ప్రకారంగా ద్వివచనం వివక్ష, ద్వివచనం బహువచనం వివక్ష, బహువచనం పెట్టుకోవాలి. అది అలా నడిచిపోతుంది కదా, అలాగా నడుస్తోంది కదా భాషలో. ఆ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తోంది. దాన్ని పక్కకు తోసేసి ఇప్పుడు ఏకవద్భావం అనేది కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తది ఏం చేయాలండి, వ్యాకరణం కొత్తది అని చెప్పదు, పాతదనే మనకు మర్చిపోయిందని ఏకవద్భావం అనేది దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. అదే ఏకవద్భావం కొత్తగా ఏం చేయలేమట. లోక వ్యవహారం ఇలా ఉంది, ఇలా స్థితిలో మర్చిపోయా. ఇది వ్యాకరణం అంతా కూడా లోకంలో జరిగే వాటినే వీళ్ళు సూత్రీకరించారు, అంతే కదా. కొత్తగా వ్యాకరణం అంటే కొత్తగా సృష్టించమాట. ఏవైతే కరెక్ట్ ఇప్పుడు గుర్తొచ్చిందండి. అవును, లోకంలో ఉండే వాటిని వాళ్ళు గ్రంథస్థం చేసి దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేశారు. అవును, అదే అన్నమాట. ఇది కొత్త ఏం చెప్పదు, మొదట ఉండేదే. అందుకే మహర్షి పాణి ఈ గ్రంథాన్ని తయారు చేయడానికి ముందు అన్ని చోట్ల తిరిగి వచ్చారు బాగా. ఎక్కడ ఏ ప్రాంతం ఏ భాష చెప్పబడుతుంది, ఏ రకం ఉపయోగించబడుతుంది అని తిరిగిన తర్వాత వాళ్ళు వైయాకరణలు బయటికి వెళ్ళినట్టే వెనకబడే ఒక శబ్దం చూడగానే వెనకబడే పట్టేస్తారన్నమాట. ఏది ఏ శబ్దం ఎలా వాడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతున్నమాట. ఇప్పుడు మనకి ఎందుకు రామాయణంలో చూడండి, ఆ ఆంజనేయుడు రాగానే మొట్టమొదటి అడవిలో పరిచయం అయినప్పుడు హనుమంతుని యొక్క ఆ భాష వినగానే వెనకబడి ఈయన నవ వ్యాకరణ పండితుడు అని చెప్పి ఆయన ఒకటి వెనకబడి ఆశ్చర్యపోతామట. ఒక పొల్లు ఎక్కడ చూద్దామని కూడా అంత లయబద్ధంగా స్వరబద్ధంగా యుక్తిపూర్వకంగా ఎక్కడ స్వరదోషం లేకుండా, స్వరదోషం అంటే చిన్న విషయం కాదు, సామాన్యంగా మాట్లాడుతూ స్వర సహితంగా అనుదాత స్వరతాలతో యుక్తం చూసి మాట్లాడమంటే ఆయన ముగ్ధులైపోతారు అన్నమాట. ఆయన మహర్షి కదా, ఈ శబ్దాజ్ఞాన పండితుడు, తపస్వి వ్యక్తి. ఆయన ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు వెళ్ళాలని నాలుగు వైపులా గాలింపు చేశామట. ఇక్కడ దీన్ని ఇలా ఉపయోగించబడుతుంది, ఇక్కడ ఇలా ఉపయోగించి దాన్ని బట్టి ఈ సృష్టించడం అన్నమాట, వ్యాకరణ సృష్టించాలి. అలాగా ఈ దేశంలో ప్రయోగాలు ఉండటం వల్ల ఇవన్నీ సృష్టించాల్సి వచ్చింది. ధన్యవాదాలు. వికల్పంగా చెప్తున్నారు, ఎక్కడెక్కడ ఒకే ప్రయోగం ఉంది దాన్ని బట్టి ఆ సాధు అసాధు శబ్దం చూపించేది, ఇలా ఉంది ఇలా ఉపయోగించేది. కొంచెం వికల్పం చూపించామంట, అది దీని ప్రకారం వికల్పం వచ్చింది. కొంచెం రెండు రకాల ప్రయోగాలు ఉంటాయట. ఏ సాహిత్యం తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా మనకు ఇక్కడ విషయం ప్రాణి చుట్ట అష్ట వ్యాకరణ దాటి ఇక్కడికి వెళ్ళామట. ప్రాణి వ్యాకరణ శాస్త్రం దాటి బయటికి ఎక్కడ కూడా ఏ శబ్దం వెళ్ళేదామట. అన్ని సమస్త శబ్దావళి అంతర్గతంలో రావాల్సిందే. అర్థమైందండి, ధన్యవాదాలు. నెక్స్ట్ వచ్చేసి అనువాదే చరణానాం. ఏంటండి స్లైడ్ మార్చండి లక్ష్మణ్ గారు. అనువాదే చరణానాం మూడో సూత్రము. అనువాదే సప్తమి విభక్తి ఏకవచనము, చరణానాం షష్ఠి విభక్తి బహువచనము. అనువృత్తి పైనుంచి ద్వంద్వ శబ్దం కూడా యాడ్ అయిపోయింది అన్నమాట. ద్వంద్వ ఏకవచనం. ఏంటి ద్వంద్వ ఏకవచనం. అర్థం వచ్చి అనువాదే గమ్యమానే. ఏంటి అనువాదం గమ్యమానమైనప్పుడు, అనువాదే గమ్యమానే చరణానాం ద్వంద్వ ఏకోద్భవ. చరణానం అంటే ఏమిటి, ఒక శాఖ విశేషం అండి, ఓకేనా. ఇప్పుడు వేద శాఖ, వేదాలు నేర్చుకునే వారు కొన్ని చాలా మంది ప్రశాఖలు ఉన్నాయి, శాఖ ప్రశాఖలు ఉన్నాయన్నమాట. కొన్ని వేదంలో ఒక భాగం నేర్చుకుంటే కొన్ని ఇంకొక భాగం నేర్చుకుంటారు. 4 వేదాల నుంచి ఒక్కొక్కరు ఒక ప్రశాఖ నేర్చుకునే వాళ్ళు అనమాట. అది ఆ పేరుతో వాళ్ళు ప్రసిద్ధమయ్యేవాళ్ళు. ఇప్పుడు శుక్ల యజుర్వేదం అని చెప్పి, కృష్ణ యజుర్వేదం అని చెప్పి దాంట్లో ప్రశాఖలు ఉన్నాయన్నమాట. అలాగే ఆ శాఖ మీద శాఖ అనువాదం చేసేవాళ్ళు. అలాంటి సందర్భంలో ఇక్కడే చెప్పబడింది అన్నమాట. అనువాదే చరణానాం, అనువాదే గమ్యమానే చరణానాం ద్వంద్వ అంటే శాఖ ప్రశాఖల యొక్క ద్వంద్వ సమాసం ఏదైతే ఉందో అక్కడ కూడా ఏకోద్భావం అవుతుంది.
అక్కడ నుంచి తుర్యాంగవాచి శరణాంగవాచి ప్రాణ్యంగవాచి ద్వంద్వం ఏదైతే ఉందో అక్కడ ఏకోద్భావం అయిపోయింది. ఇక్కడ చరణానాం ద్వంద్వ. చరణానం అంటే ఏమిటంటే చెప్పాం కదా, చరణానం అంటే దీనికి శాఖా విశేషం అంటే వేదం యొక్క గ్రంథాలు ఏవైతే ఉన్నాయో శాఖా విశేషం అంటే వేదం యొక్క శాఖ ప్రశాఖలు అనమాట. అదేనే కావచ్చు. ఇక్కడ దీని గురించి ఒక పెద్ద టిప్పణి ఇచ్చారన్నమాట. కింద చూడండి, చరణ శాఖాకే ప్రవర్తక గ్రంథ కా నామ హై. చరణ శాఖకే ప్రవర్తక గ్రంథ కా నామ. చరణం అంటే ఒక శాఖ గ్రంథం యొక్క పేరు అండి. ఆ రకమైన పేరు పడిపోయినా. చరణ శాఖాకే ప్రవర్తక గ్రంథ కా నామ హై. చరణ్ కి బహుత్ సి శాఖాయే హోతీ హై. చరణ అనే ఒక గ్రంథానికి, చరణ అనేది ఒక పేరు అండి, గ్రంథం యొక్క పేరు. చైతన్య చరణ శబ్దం ఉంది కదా, అది ఒక గ్రంథం పేరు అంట. చరణకి బహుత్ సి శాఖాయే హోతీ హై అంటే చరణ అనే గ్రంథానికి చాలా శాఖలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఉపనిషత్తులకు వెళ్తేనా వల్లిక ప్రపాఠకము అని చెప్పి అధ్యాయము ఏ విధంగా ఉంటాయి అంటే ప్రకరణంలో ప్రకరణాలు ఉంటాయి అన్నమాట. పంచతంత్ర కహాని పంచతంత్రం పుస్తకం చదివాయండి, హితోపదేశం కానీ పంచతంత్రం కానీ అది ఖచ్చితంగా చదవండి. పిల్లలకు చదివించండి. తెలుగు పుస్తకాలు దొరుకుతాయి, హిందీ పుస్తకాలు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయండి. పిల్లలకు బుద్ధిగతం చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ 2 పుస్తకాలు బాగా చదివించండి. చాలా ఉపయోగపడేటువంటి ఒక లౌకిక వ్యక్తి కాదు, ఒక వ్యక్తికి మానవుడికి ఎలాంటి స్థితిలో ఉండాలి, ఒక జీవనం ఎలా ఉంటుంది, జీవనం నుంచి విధానం ఎలా ఉంటుంది, బాల్యావస్థ నుంచి వృద్ధావస్థ ఎటువంటి స్థితి ఎదురవుతుంది, అన్ని విషయాలను ఒక కథల మాధ్యమంతో, ఒక కథను చెప్పడం కోసం ఇంకొక కథ, ఆ కథను చెప్పడం కోసం ఇంకొక కథ, అట్లా కథలోకి లోపలికి వెళ్ళి చెప్తుంటాం అన్నమాట. దాన్ని అర్థం చేసుకోవడం కోసం అన్నమాట. అలాగా అంటే అది చాణక్య విష్ణుగుప్తో ఒక 2 మూర్ఖ బాలకులకు, ఒక రాజు యొక్క కుమారు 2 మూర్ఖులుగా ఉంటారు. వారికి రాజ్యం యొక్క రాజ్యభారం తీసుకోవాలి, రాజ్య అధికారం చేయించాలంటే వాళ్ళని విద్వాంసులను చేయమని చెప్పి, పండితులు చేయమని చెప్పి పండితులు అందరూ పిలిపిస్తే ఎవరి చేత కాకుండా మేము మీకు చదవలేక చెప్పలేని అందరూ ఓడిపోతుంది అన్నమాట. కానీ అప్పుడు విష్ణుగుప్త వచ్చి వాళ్ళ బాల్య బుద్ధికి అనుసారంగా ఒక కథల మాధ్యంతో పశు పక్షులను నిమిత్తంగా చేసుకొని వాళ్ళని ప్రయోజకులను పండితులు తయారు చేస్తామన్నమాట. కాబట్టి ఆ రకంగా ఇక్కడ అస్తు సందర్భాన్ని బట్టి మధ్యలో చెప్పాను. సో ఇక్కడ అనేక శాఖా ప్రశాఖలు ఉన్నాయన్నమాట. చరణ అనే పేరుకి శాఖా ప్రశాఖలు ఉన్నాయన్నమాట. అలాగా మనకి శరణ్ కి బహుత్ సి శాఖాయే హోతీ హై. సో శాఖాకే ఆది గ్రంథ కా నామ హీ చరణ. అందులో మొట్టమొదటి శాఖ ఏంటి, చరణ అనే పేరుతో ప్రారంభమైందన్నమాట. ఇప్పుడు భూవాది గణంలో భూ అనేది మొట్టమొదటి ధాతు ఉంది కదా, ఆ ధాతు ఆ గణం పేరు పడిపోయిందన్నమాట. ఇక్కడ చరణ అని చెప్పి ఎందుకు పెడితే ఆ శాఖల్లో మొట్టమొదటి శాఖ ఏంటి, చరణ శాఖ అంట. ఏ శాఖ, చరణ శాఖ. అందుకే ఆ పేరుతో ఆ గ్రంథం పేరు కింద పడిపోయిందన్నమాట. అందుకే शाखा के आदि ग्रंथ का नाम ही चरण है. हम यहाँ वैदिक विद्वान रिसर्च स्कॉलर श्री पंडित भगवत दत्त जी के ग्रंथ वैदिक वांग्मय का इतिहास से उद्धरण उपस्थित करते हैं. వాస్తవంగా వైదిక వాంగ్మయకి ఇతిహాస్ ఇది చాలా చాలా మీకు హిందీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తెప్పించుకోండి. మన ప్రాచీన ఇతిహాసం ఏ విధంగా ఉండేవాళ్ళు, ఋషి మహర్షులు ఏ విధంగా ఉండేవాళ్ళు, మొత్తం డీటెయిల్స్ అన్ని మొత్తం క్లుప్తంగా ఇవ్వబడిందండి. ఇంకోటి పాణనీయ కాలిన ఇతిహాస్ అని చెప్పి ఉంటుంది. అలాగే వైదిక వాంగ్మయకి ఇతిహాస్. వైదిక వాంగ్మయం ఎలా ఉండేది మొదట్లో ప్రాచీన కాలంలో, ఏ విధంగా ఋషి మహర్షులు ఉండేవాళ్ళు, ఏ విధంగా రాజులు ఏ విధంగా పరిపాలించే వాళ్ళు, ఏ విధంగా ఉండేవాళ్ళు, అదంతా చాలా విస్తృతంగా వివిధంగా చాలా చక్కగా చెప్పబడింది అన్నమాట. అంటే ఆయన భగవత్ దత్ జీ అనే విద్వాంసు, చాలా మంచి ప్రకారం విద్వాంసుడు అండి ఆయన. సో ఆయన రీసెర్చ్ చేసేది ఏమిటో, రీసెర్చ్ చేసిన దాంట్లో ఇలా చెప్పబడింది అని దాని యొక్క ప్రమాణంగా కింద చెప్పబడింది అన్నమాట ఇక్కడ. तो शाखा चरण का अवांतर विभाग है. शाखा चरण का अवांतर विभाग है. जैसे शाखा అంటే శాఖ అనేది చరణిక ఒక విభాగం, చరణ అనే గ్రంథంలో ఒక విభాగం అన్నమాట శాఖ అనేది. దాంట్లో ఏ శాఖలు ఉన్నాయి మళ్ళీ, శాకల, వాస్కల, వాజసనేయ, చరక ఆది చరణ హై. అంటే అట్లా చరణాలు చాలా ఉన్నాయన్నమాట. శాఖలు ప్రశాఖలు అలా లఘు లఘు చరణాలు చాలా ఉన్నాయి. ఇన్కే ఆగే క్రమశః 5, 4, 15 మరియు 12 శాఖాయే అలాగా శాఖలు ఉన్నాయంట. इस विचार का पोषक एक पाठ है जमदग्नि प्रवारय वाजसनेय चरणाय यजुर्वेद कण्व शाखाध्यायिने. ఇది జమదగ్ని ఋషి వాజసనేయ చరణ శాఖలో యజుర్వేదం कान्व शाखा अध्यायंलोंची ఇది ఒక విషయం చెప్పబడింది అన్నమాట. उन शाखाओं के अध्येताओं के लिए भी गौण रूप से शब्दों का प्रयोग होता है. उदाहरणों में
अध्येताओं के लिए कट आदि शब्द प्रयुक्त कट शब्द आदि भी प्रयुक्त हुए हैं అంటే ఈ శాఖలను అధ్యయనం చేసే వాళ్ళు ఏదైతే ఉన్నారో బాగా విశేషంగా తీసుకొని అధ్యయనం చేసే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు అని నిరంతరంగా పరంపర ముందు తీసుకొచ్చే వాళ్ళు వాటిని కథ కలాప అనే పేర్లతో కూడా మనకు సూత్రాలు కూడా అష్టాది సూత్రాలు కూడా వాళ్ళ యొక్క పేర్లతో ఆ సూత్రం రచించబడిందండి. కాబట్టి ఇవన్నీ శాఖ ప్రశాఖల యొక్క పేర్లు చరణ శబ్దం చెప్పబడింది. ఆ సందర్భంలో అనువాదే చరణానం మన ప్రతి సూత్రంలోకి వద్దాం మనం. అనువాదే చరణానం అనువాదే గమ్యమానే చరణానం ద్వంద్వ అంటే ఇక్కడ శాఖ ప్రశాఖల యొక్క విషయాలు ఏవైతే దాని యొక్క సందర్భంలో దాని యొక్క ద్వంద్వ సమాసం ఏదైతే ఉందో అక్కడ కూడా ఏకోద్భావం వస్తుంది. అందుకే అనువాదే గమ్యమానే చరణానం ద్వంద్వ ఏకోద్భవతి. ఉదాహరణకి ఉద్గాత్ కటక ఉదగాత్ కటకలాపం ప్రత్యష్టాత్ కట కౌతుకం ఇవన్నీ ఉద్గాత్ ఉదగాత్ కటకలాపం ప్రత్యష్టాత్ కట కౌతుకం ఉద్గాత్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అంటే ప్రత్యక్షాది అన్య ప్రమాణముల ద్వారా అంటే ప్రత్యక్షాది అన్య ప్రమాణాలతోటి తెలుసుకొని ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కఠోం అది కలాపంకి ఉన్నతి హుయి కఠోం అది కౌముతంకి ప్రతిష్ట హుయి అంటే ఇక్కడ ఉద్గాత్ కట కలాపం అంటే వాళ్ళకి ఉన్నతి ప్రసిద్ధి కలిగింది, కీర్తి కలిగింది. ప్రత్యష్టాత్ కట కౌతుకం ఇది కూడా వాళ్ళకి ప్రతిష్ట కలిగింది అంటే వాళ్ళకి గౌరవం అంటే వాళ్ళ కీర్తి గురించి చెప్తున్నాం అంటే ఇక్కడ. అలా సందర్భంలో ఇక్కడ ఎందుకంటే ఇది ద్వంద్వ సమాసం కాబట్టి కట కలాపాల గురించి ఇక్కడ అటువంటి ద్వంద్వ సమాసంలో కూడా ఏకోద్భావం అవుతుంది. అందుకే ఇక్కడ ఉద్గాత్ కట కలాపం ప్రత్యష్టాత్ కట అంటే కట కలాపం కట కలాపం ఇక్కడ ఏంటి కట శాఖ వాళ్ళు కలాప శాఖ వాళ్ళు ఇద్దరు ఉన్నదన్నమాట. అంటే ఈ రెండింటి మధ్య ద్వంద్వ సమాసం జరిగింది. ద్వంద్వ సమాసం జరిగినప్పుడు ఏమవుతుంది? రెండు ఉన్నాయి కాబట్టి వివక్షాధీనంగా ద్వివచనం రావాలి. కానీ ఈ సూత్రం చెప్పింది కట కలాపం అనేది ఏకవచనంలో వచ్చింది. అలా ప్రతిష్ట జరిగిందన్నమాట. ఎవరికి? కట శాఖ వాళ్ళకి కౌతుమ శాఖ వాళ్ళకి ఇక్కడ ఇద్దరు ఉన్నదన్నమాట. శాఖ విశేషానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారన్నమాట. ఇద్దరు ఉన్నప్పుడు ద్వివచన వివక్ష ఉంది కాబట్టి ద్వివచనంలో ఔ ప్రత్యయం రావాలి. కానీ ఈ సూత్రం ఏకోద్భావం చేసింది కాబట్టి అక్కడ కూడా కట కౌతుమం ఇక్కడ కూడా ఏకవచనంలో సు తెచ్చుకుని అమ్ము చేసుకున్నామట. ఓకేనా? సో అందుకే ప్రత్యష్టాత్ కట కౌతుమం ఉద్గాత్ కట కలాపం. ఇక్కడ ఉద్గాత్ అంటే ఇక్కడ ఉన్నతి కలిగింది, ప్రత్యష్టాత్ అంటే ప్రతిష్ట కలిగింది అంటే మంచి పేరు ప్రతిష్ట కలిగింది అనే అర్థంలో ఈ రెండు శబ్దాలు శాఖ విశేషానికి సంబంధించిన సందర్భంలో చెప్పబడింది అనమాట. ఓకే, ఇది దీని యొక్క తాత్పర్యం. కాబట్టి ఈ రకంగా మనం చూసామండి. అస్తు, ఇందులో యొక్క సందేహం ఉందా? ఓకే అండి, స్పష్టంగానే ఉంది ఇక్కడ మనకు. నెక్స్ట్ ఇంకొక సూత్రం చూడండి. అద్వర్యు క్రతుర నపుంసకం. అద్వర్యు క్రతు, అద్వర్యు క్రతు. అద్వర్యు అంటే ఆ యజ్ఞకర్త, క్రతు అంటే యజ్ఞం. అద్వర్యు క్రతు అనపుంసకం. అద్వర్యు క్రతుర అనపుంసకం విడగొట్టుకుంటే అద్వర్యు క్రతు ప్రథమ విభక్తి ఏకవచనం, అనపుంసకం ప్రథమ విభక్తి ఏకవచనం. రెండు ప్రథమ విభక్తిలో ఉన్నాయి. ఇప్పుడు అద్వర్యు క్రతు అంటే ఏమిటి ఇక్కడ విడిది చెప్పబడింది అన్నమాట. అద్వర్యో సంబంధి క్రతు అంటే అద్వర్యు సంబంధి క్రతు యజ్ఞం అయితే ఉందో దాన్ని అద్వర్యు క్రతు అంటాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నామట, ఒక యజ్ఞ యాగాలు చేసేటప్పుడు అక్కడ అద్వర్యు, ఉద్గాత, అలాగే బ్రహ్మ, అద్వర్యు, ఉద్గాత, ఇంకొకరు అద్వర్యు, బ్రహ్మ, ఉద్గాత, హోత. అస్తు, హోత, ఉద్గాత, బ్రహ్మ, వీళ్ళు నలుగురు ఉంటారండి. ఏంటి హోత అంటే ఋగ్వేదానికి సంబంధించినటి అంటే ఋత్వికుడు అనమాట. అక్కడ ఆ యజ్ఞయాగంలో ఋగ్వేద సంబంధించి ఒక ఋత్వికులు ఉంటారు. అక్కడ హోత అంటాము, ఋగ్వేదానికి సంబంధించిన వాడిని హోత అంటాము. యజుర్వేదానికి సంబంధించిన వాళ్ళు కర్మకాండ చేసిన అద్వర్యు అంటాము. సామవేదానికి సంబంధించిన పండితులను ఉద్గాత అంటాము. అలాగే
బ్రహ్మ అంటే అథర్వవేదానికి సంబంధించిన వాళ్ళు బ్రహ్మ అంటాం అన్నమాట. ఇలాగా బ్రహ్మ, అద్వదియు, ఉద్గాత, హోత అని నలుగురు ఋత్వికులు ఉంటారన్నమాట. ఓకే, అందులో అద్వదియు క్రతు అంటే అద్వదికు సంబంధించిన పని ఏదైతే ఉందో, ముఖ్యంగా పెద్ద పెద్ద యాగాల్లో ఏదైనా అయితే అద్వది అంటే యజుర్వేదం అంటే కర్మకాండ కదా, ఆ కర్మ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి ఋగ్వేద హోత చెప్తూ ఉంటాయన్నమాట. ఆ దేవతలు ఆహ్వానిస్తుంటారో అవన్నీ చేసేది అద్వదియు. అంటే యజుర్వేదం యొక్క కర్త, కర్మకాండానికి సంబంధించిన క్రియాకలాపాలను కూడా అద్వదికి ఎక్కువగా పని ఉంటుందండి. యజ్ఞ యాగాల్లో ప్రతి అంటే యజ్ఞం చేసేటప్పుడు పెద్ద పెద్ద యాగాల్లో అద్వది ఎక్కువ పని చేస్తుంటారు అన్నమాట. ఆయన ముఖ్య దాయిత్వం. మిగతా వాళ్ళంతా కూడా ముగ్గురు కూడా వాళ్ళు నిర్దేశించే వాళ్ళు, సూచించే వాళ్ళు పైన చూస్తూ ఉంటారు అన్నమాట. కానీ చేసేదంతా అద్వది అనమాట. అస్తు అద్వదియో సంబంధి, అద్వదియో అంటే అద్వదియో సంబంధి క్రతు, దాన్ని అద్వదియ క్రతు అని చెప్పినాం. ఇదేంటి షష్ఠి తత్పురుష సమాసం. ఓకే, అంటే అద్వదియోకి సంబంధించి యజ్ఞం ఏదైతే సంబంధి దానికి వర్క్ అయితే ఉందో, పని ఏదైతే ఉందో దాన్ని అద్వదియ క్రతు అని చెప్పుకున్నాం. అస్తు నా అనపుంసక అంటే సా నపుంస, నా నపుంసకం అనపుంసకం, నపుంసకం ఉండకూడదంట. నా నపుంసకం అనపుంసకం నైతత్విక సమాసం. సో అనువృత్తి వచ్చేసి ద్వంద్వ, ఏకవచనం, ఈ 2 పదాలకి అనువృత్తి వస్తుంది పైనుంచి. ఇప్పుడు అర్థం ఏంటో గమనించాలి. అద్వదియు వేదే విహితే, అద్వదియు వేదే విహితో యా క్రతు. అద్వదియు అంటే అద్వది అని చెప్పాం కదా, యజుర్వేద యొక్క ఋత్వికుడు. అద్వదియు వేదే విహితో యహ క్రతు, వేదంలో విహితమైనటువంటి ఏదైతే క్రతు యజ్ఞం ఏదైతే ఉందో సా అద్వదియు క్రతు ఇది ఉచ్యతే. అద్వదియు అంటే ఏమిటి? వేదే విహితో యహ క్రతు, వేదంలో విహితమైన ఏదైతే క్రతు ఉందో దాన్నే అద్వదియ క్రతు అని చెప్పుకున్నామట. ఆ నపుంసక లింగానాం అద్వదీయ క్రతువాచీనాం శబ్దానాం ద్వంద్వ సమాస ఏకవద్భవతి. ఇక్కడ కూడా అద్వదియు క్రతు సంబంధించి వాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాల్లో కూడా ద్వంద్వ సమాసం ఏం చేస్తామో ఆ ద్వంద్వ సమాసం కూడా ఏకవద్భవతి, ఏకవద్భావాన్ని కలిగి ఉంటుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. కాబట్టి ఇది ఆ నపుంసక లింగానాం, నపుంసక లింగమే ఉండకూడదంట. నా నపుంసకం అనపుంసకం అని చెప్పారా, భలే స్త్రీలింగం ఉండొచ్చు, పుల్లింగం ఉండొచ్చు, నపుంసకలింగం ఉండకూడదు. ఇది ఈ క్రతులు, ఈ యజ్ఞంలో. ఓకే, అది ఇక్కడ చెప్పబడింది. అస్తు అందుకే ముందు అద్వదియు క్రతు అంటే ఇక్కడ ఒక పరిభాషికంగా చెప్పామంట. అద్వదియు వేదే విహితో యహ క్రతు, వేదంలో విహితమైన ఏదైతే క్రతు ఉందో దాన్నే స అద్వదియ క్రతు ఇది ఉచ్యతే అని ఈ రకంగా పరిభాషికంగా చెప్పుకున్నాం. ఇప్పుడు సూత్రాలతో ఏం చెప్పుకున్నాం? ఆ నపుంసక లింగ అద్వదియ క్రతు గురించి చెప్పుకున్న తర్వాత ఆ నపుంసక లింగానాం అద్వది క్రతువాచినం, అద్వది సంబంధి క్రతువాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో అద్వది క్రతువాచినాం శబ్దానాం ద్వంద్వ సమాస, ద్వంద్వ ఏదైతే ఉందో అది కూడా ఏకవద్భావం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పిందండి. అనపుంసకానాం అద్వదియు క్రతువాచి శబ్దానాం ద్వంద్వ ఏకవద్భవతి. ఉదాహరణ చూడండి, అర్కాశ్చ అశ్వమేధశ్చ, 2 కలిపితే ఏమైతే ద్వివచనంలోకి రావాలి. ద్వివచన వివక్ష అన్నప్పుడు అవు రావాలి. కానీ అర్కాశ్చ అశ్వమేధాశ్చ ద్వంద్వ సమాసంలో అర్కమేధాస్, అర్కాశ్వమేధం, అర్కాశ్వమేధ సమస్త పదం వచ్చేసింది ఏకవచనంలో సూచించుకున్నామాట ఈ సూత్రం ప్రకారం. ఎందుకంటే ఇది అద్వైత వాచి శబ్దం అనమాట. అర్కాశ్చ అశ్వమేధశ్చ కలిపితే ఏమవుతుంది? అర్కాశ్వమేధం. ఇక్కడ ఏకోద్భావం కాలంలో సూచించుకుని అమ్ము చేసుకున్నామాట. అవి పూర్వ ప్రకారంగా కలిసిపోతే అర్కాశ్వమేధం అయిపోయింది. అలాగే సాయాహ్నశ్చ అతిరాత్రశ్చ, సాయాహ్నశ్చ అతిరాత్రశ్చ, సాయాహ్న అతిరాత్రం. సాయాహ్నం అంటున్నాం, అతిరాత్రం అంటున్నాం అంట. ఇక్కడ 2 ఉన్నాయి, కాల వాచ 2 కలిసాయి. అంటే ద్వితీయ వివక్ష ఉంది. ద్వితీయ వివక్ష ఉన్నప్పుడు ద్వివచనం రావాలి కదా. కానీ మన ప్రకృతి సూత్రం ఇది కూడా అద్వైత క్రతువు కాబట్టి ఈ సందర్భంలో కూడా ఏకోద్భావం చేసింది. ఏకోద్భావం చేయడం వల్ల ఏకస్య అర్థస్య వాచకో భవతి కాబట్టి ఇక్కడ ఏకవచనంలో సుదెచ్చుకొని చూస్తున్న అమ్ము అవి పూర్వ ప్రకారంగా సాయాహ్న అతిరాత్రం అలాగే వచ్చేసింది అన్నమాట. అలాగే సోమయాగ రాజసూయం, సోమయాగశ్చ రాజసూయశ్చ, సోమయాగ రాజసూయం. ఇక్కడ ఇది అద్వైత క్రతువాచక శబ్దమే కాబట్టి, క్రతువాచక శబ్దమే కాబట్టి ఇక్కడ కూడా మనకు ఏమొచ్చింది? ఏకవద్భావం వచ్చింది. ఏకవద్భావం రావడం వల్ల ఏకవచనంలోనే మనం సుదెచ్చుకొని చూస్తున్న అమ్ము అవి పూర్వ ప్రకారంగా సోమయాగ రాజసూయం అని వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ద్వివచనంలో రావాల్సిందని ద్వితీయ వివక్ష ఉన్నప్పటికీ కూడా మన ప్రతి సూత్రం ప్రకారం ఇది క్రతు అద్వైతవాచి క్రతు శబ్దం కాబట్టి
ఇక్కడ మనము ఏకోద్భావం చేసుకున్నాం. ఏకోద్భావం కావడం వలన ఏకాస్య అర్థస్య వాచకం సూచించుకుని చూస్తాను అమ్మో అవి పుదోపదకం కలిపేసుకుంటే ఈ రకంగా సమస్త పదం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం చూసామండి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉంది చెప్పండి. అర్క యజ్ఞము అశ్వమేధ యజ్ఞం ఇవన్నీ యజ్ఞ యొక్క పేరు. అర్క యజ్ఞము అర్కాశ్చ అశ్వమేధాశ్చ అర్క యజ్ఞం అంటే అర్కం అంటే ఏమిటండి? మనకు జిల్లెడు చెట్టు ఉంది కదా, అది కూడా ఒక ఔషధ విశేషం అండి. అంటే మన యజ్ఞ యాగాలు ఇష్ట సిద్ధి కొరకు చేస్తామండి. యాగాలు ఎందుకు ఇస్తామండి? స్వర్గకామ ఏదైతే స్వర్గం కావాలనుకునే వాళ్ళు యజ్ఞం చేయాలంటారు. అలాగే సమస్త కోరికలు సమస్త సిద్ధి కావాలనుకునే వాళ్ళు యజ్ఞ యాగాలు సిద్ధిస్తాయండి. అందుకే ఈ ప్రాచీన పదం ఇప్పుడు కాదు, సృష్టి ప్రారంభం నుంచి మనకు మొదలయ్యంట. ఏదైనా మనకు ఏదైనా కామన ఇష్ట సిద్ధి కావాలంటే ఇష్ట సిద్ధుల కోసం ఈ యాగాలు చేస్తామంట. అందుకే అర్క యజ్ఞము అశ్వమేధ యజ్ఞము ఇలాగా ఈ యజ్ఞముల పేరు అన్నమాట. అలాగే సాయాహ్న యజ్ఞము అతి రాత్ర యజ్ఞము ఇవన్నీ యజ్ఞాలకు పేర్లండి. ఒక్కొక్క కామనను ఉద్దేశించి ఒక్కొక్క యజ్ఞం ఒక రకంగా ఉంటుందన్నమాట. దాంట్లో ఇచ్చేటువంటి మంత్రాలు భిన్న భిన్నంగా ఉంటాయి, దాంట్లో క్రియాకలాపం భిన్న భిన్నంగా ఉంటుంది. అలాగే భిన్న భిన్నంగా ప్రతి ఇష్ట సిద్ధిని బట్టి ఒక్కో చోట ఒక రకమైన క్రియాకలాపం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా సాయాహ్న యజ్ఞము అతి రాత్ర యజ్ఞము సోమయాగ యజ్ఞము రాజసు యజ్ఞము ఇవన్నీ మనం మహాభారత రామాయణం చూసామన్నమాట. కాబట్టి ఇవన్నీ యజ్ఞం ఇవన్నీ క్రతు అద్వైత క్రతు యజ్ఞం కాబట్టి అద్వైతతో చేసిన కర్మ క్రియాకలాపాలు కాబట్టి అలాంటి సందర్భంలో ఇది ద్వంద్వ సమాసం చేశాం కాబట్టి అటువంటి ద్వంద్వము ఏకోద్భావం పొందుతుంది, ఏకోద్భావం వస్తుంది. ఏకోద్భావం అక్కడ వల్ల ఏకస్య అర్థస్య వాచకం అయిపోయింది కాబట్టి ఏకొచ్చిన సు తెచ్చుకుని అమ్ము తెచ్చుకుని అమ్మి పురుహ ప్రకారం కలిపేసుకుంటే ఈ రకమైన సమస్త పదాలు మనకు సిద్ధిస్తాయండి. అస్తు. ఈ రకంగా మనం ఈ 4 సూత్రాలు చూసాము. ఇందులో ఇంకెవరికైనా సందేహం చెప్పండి, లేదంటే రేపు చూద్దామండి. అస్తు. సో ఇక్కడ ఇంకోటి ఏకోద్భావం ఎక్కడెక్కడ ఏకోద్భావమో అవి స నపుంసకం అనే సూత్రం నపుంసకలింగం కూడా అవుతాయండి. ఆ నపుంసకలింగం అయ్యి కాబట్టి అతం అనే సూత్రం ప్రకారంగా మనం చూస్తాను అమ్ము తెచ్చుకొని అమ్మి పూర్వ ప్రకారం కలిపేసుకుంటామండి. అది కూడా గమనించాలి. ఎక్కడెక్కడైతే ఏకోద్భావం అని చెప్పుకున్నామో అక్కడెక్కడ స నపుంసకం. స అంటే ఎత్ర ఏకోద్భావ కృత తద్ స నపుంసకలింగో భవతి అని చెప్పి మనం తర్వాత చెప్తున్నాం అంట. ఓకే. అస్తు. అది నెక్స్ట్ ప్రకారం మనకు స్టార్ట్ అయినప్పుడు అది మీకు కూడా స్పష్టమవుతుంది. అస్తు అండి. ఇంకేమైనా సందేహం అంటే రేపు చూద్దాము. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య.